తెలంగాణ ప్రభుత్వం హమాలీల కూలీ రేట్లు, స్వీపర్ల వేతనాలను పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో హమాలీలు, స్వీపర్లు ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వీరి పాత్ర కూడా కీలకమని ప్రభుత్వం భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల సంఘం ఉపాధ్యక్షుడు, నిర్వహణ సంచాలకుడు జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లు, జీసీసీ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఛార్జీలు క్వింటల్కు ₹3 పెరిగాయి. అలాగే పౌర సరఫరాల గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనం మరో ₹1000 పెరిగింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో పనిచేస్తున్న కార్మికులకు లోడింగ్, అన్లోడింగ్ కి కలిపి క్వింటాలకు ₹26.50 ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోని మండల కేంద్రాల్లో ₹26 ఇస్తున్నారు. వీటికి ₹3 పెంచడం వల్ల జీహెచ్ఎంసీ పరిధిలోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో ఇకపై క్వింటాల్కి ₹29.5, తెలంగాణలోని మండల కేంద్రాల్లో ₹29 ఇవ్వనుంది. ఇంకా హమాలీ డ్రెస్సుల స్టిచ్చింగ్ అయ్యే ఖర్చులను ఇప్పటి వరకు ₹1,300 ఇస్తున్నారు. ఇకపై 1,600 ఇస్తారు. తెలంగాణలోని పౌర సరఫరాల గోడౌన్లలో పనిచేస్తున్న స్వీపర్లకు ఇచ్చే వేతనాల లెక్క 500 టన్నుల గోడౌన్కి ప్రస్తుతం 5,000 ఇస్తున్నారు. ఇకపై 6,000 ఇస్తారు. 501 టన్నుల నుంచి 1000 టన్నుల గోడౌన్కి 5,500 ఇస్తున్నారు. ఇకపై 6,500 ఇస్తారు. 1000 టన్నులకు పైగా ఉన్న గోడౌన్కి 6,000 ఇస్తున్నారు. ఇకపై 7,000 ఇస్తారు. జీసీసీ పాయింట్స్, హమాలీలు, సిఎస్సి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లో పనిచేస్తున్న స్వీపర్లకు ఇప్పటి వరకు 6,500 ఇస్తున్నారు. ఇకపై 7,500 ఇస్తారు. స్వీపర్ల స్టిచ్చింగ్ ఖర్చుల కోసం ఇప్పటి వరకు 200 ఇస్తున్నారు. ఇకపై కూడా అంతే ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇది భారీ పెంపు కాకపోవచ్చు, కానీ అసలు పెంపు లేకపోవడం కంటే ఎంతో కొంత పెంచడం అనేది ఒక ఉపశమనంగా చెప్పుకోవచ్చు.